శిరీష కేసులో ట్విస్ట్లు కొనసాగుతూనే ఉన్నాయి. 2 రోజుల కస్టడీలో రాజీవ్ శ్రవణ్లను ఇంట్రాగేట్ చేసిన పోలీసులు కీలక సమాచారాన్ని రాబట్టారు. సీన్ రీకన్స్ట్రక్షన్ పేరిట అర్ధరాత్రి హైడ్రామాకు తెరదీశారు. రాజీవ్ శ్రవణ్లను మిడ్ నైట్ కుకునూర్పల్లికి తీసుకువెళ్లారు. కానీ పోలీస్ స్టేషన్ దగ్గర కానీ ఎస్ఐ క్వార్టర్స్ దగ్గర కానీ పోలీస్ బండి ఆగలేదు. అలా వెళ్లి ఇలా హైదరాబాద్ కు తిరిగి వచ్చేశారు. అయితే దారి పొడవునా జరిపిన ఇంట్రాగేషన్ లో మరెన్నో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. రాజీవ్ శ్రవణ్, ఎస్ఐ ప్రభాకర్ రెడ్డి శిరీషకు నరకం చూపారని తేలింది. సహాయం కోసం వెళ్లడాన్ని అలుసుగా తీసుకున్న ఎస్ఐ ప్రభాకర్ రెడ్డి అత్యాచార యత్నం చేశాడని గుర్తించారు పోలీసులు. శ్రవణ్, ఎస్ఐ ప్రభాకర్ రెడ్డి ముందే మిలాఖత్ అయ్యారు. సడన్ గా శిరీష పాలిట విలన్ గా మారాడు రాజీవ్. ఎస్ఐకి ఎదురు తిరిగిన శిరీషపై దాడికి దిగారు. తమ మాట వినలేదనే కోపంతో శిరీషను చిత్రహింసలు పెట్టారు రాజీవ్, శ్రవణ్. కుకునూరుపల్లి నుంచి హైదరాబాద్ కు వస్తూ ఉండగా కారులో శిరీషతో దుర్మార్గంగా ప్రవర్తించారు రాజీవ్, శ్రవణ్. వారి వేధింపులు భరించలేక శిరీష కారులో నుంచి దూకేందుకు ప్రయత్నించింది. ఆమెను అడ్డుకొని సీటు కేసు కొట్టారు. దీంతో శిరీష ముఖంపై గాయాలయ్యాయి. కుకునూరు పిఎస్ నుంచి ఆర్జే స్టూడియో వరకు శిరీష్ పై రాజీవ్, శ్రవణ్లను అమానుష్యంగా ప్రవర్తించారు. దారి పొడవునా జరిగిన వివరాలను పోలీసులు నిర్ధారించారు. శిరీష కేసును పోలీసులు అటకెక్కిస్తున్నారా? సేన్ రీకన్స్ట్రక్షన్ పేరుతో నిందితులను కస్టడీకి తీసుకున్న పోలీసులు ఆ దిశగా దర్యాప్తు చేపట్టడం లేదా? అర్ధరాత్రి కుకునూరుపల్లి పోలీస్ స్టేషన్ కు తీసుకువెళ్లాల్సిన పోలీసులు పరిసర ప్రాంతాల్లోనే ఎందుకు తచ్చాడారు? శ్రవణ్, రాజీవ్లను రాత్రంతా ఎక్కడెక్కడ తిప్పారు? వారి నుంచి ఏం వివరాలు సేకరించారు? అయితే కస్టడీ పేరుతో మిడ్ నైట్ పోలీసులు వ్యవహరించిన తీరు అనేక అనుమానాలకు తావిస్తోంది. శిరీషది ఆత్మహత్య కాదు, హత్య అన్నది ఆమె కుటుంబ సభ్యుల వాదన. శిరీష చనిపోయిన రోజు పోలీసులు వ్యవహరించిన తీరు, ఆపై దర్యాప్తు సాగిన వైనంపై ఎన్నో అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. నిందితులు శ్రవణ్, రాజీవ్లే కాదు, మరో ఇద్దరున్నారని ప్రధానంగా శిరీష పేరెంట్స్ ఆరోపిస్తున్నారు. ఎన్నో సందేహాల మధ్య సేన్ రీకన్స్ట్రక్షన్ పేరుతో నిందితులిద్దరిని బంజారా హిల్స్ పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. మొదటి రోజు శ్రవణ్, తేజస్వినిల నుంచి వివరాలు సేకరించారు పోలీసులు. రెండో రోజు పూర్తిగా కుకునూరుపల్లిలో ఏం జరిగిందన్న దానిపైనే దృష్టి పెట్టారు. కానీ ఆ దిశగా మాత్రం దర్యాప్తు సాగించలేదు అని స్పష్టంగా తెలుస్తోంది.